పిల్లలను పట్టించుకోరు, చదువు చెప్పరు. ప్రభుత్వ పాఠశాలలపై చాలామందికి ఉన్న అభిప్రాయం ఇది. గుంటూరు జిల్లాలోని వేలూరు పాఠశాల చూస్తే మాత్రం ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. ఒక్క చదువే కాదు, విద్యార్థుల సంపూర్ణ వికాసానికి కృషి చేస్తున్నారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు. మంచి ఫలితాలు రాబడుతున్నారు. మానసిక వికాసాన్ని పెంచే యోగాసనాలు, శరీర దారుఢ్యాన్ని పెంచే క్రీడలు, పాఠాలు చక్కగా బోధించే ఉపాధ్యాయులు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు ప్రభుత్వ పాఠశాలలో కనిపించే అద్భుత దృశ్యాలు ఇవి. యోగాభ్యాసం ఇక్కడ నిత్యకృత్యం. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆసనాలు వేయాల్సిందే. ముఖ్యంగా యోగాసనాలు విద్యార్థుల్ని చదువుల ఒత్తిడికి దూరంగా ఉంచుతున్నాయి, ఏకాగ్రతను పెంచుతున్నాయి. ఫలితం చిన్నారులు చక్కగా చదువుతున్నారు, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. యోగా చేయడం వల్ల మాకు ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంది. యోగా చేయడం వల్ల మాకు ఇంతకుముందు కన్నా ఎక్కువగా పరీక్షలో మార్కులు తెచ్చుకోగలుగుతున్నాము. తాడాసనం వల్ల జ్ఞాపక శక్తి వచ్చింది. పశ్చిమోత్తాసనం చేస్తున్నాము. అవి నేర్చుకోవడానికి 2 days పట్టింది. ముందు ఎప్పుడు నేను యోగా చేయలేదు, చాలా ప్రాబ్లంగా ఉండేది, హెల్త్ బాగుండేది కాదు. కానీ ఈ స్కూల్కి వచ్చినాక డైలీ యోగా చేపిస్తున్నారు. నా హెల్త్ బాగుంటుంది. చదువు కూడా ఇంతమంది చదవగలేదాన్ని కాదు, ఇప్పుడు చదువు మీద కూడా బాగా కాన్సంట్రేషన్ పెట్టగలుగుతున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం వెయిట్ చాలా తగ్గాను. ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డ్రిల్స్. విద్యార్థులతో యోగా సాధన చేయిస్తోంది పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకట సుబ్బారావు. ఆయన శిక్షణలో విద్యార్థులంతా క్లిష్టమైన ఆసనాలు సాధన చేస్తున్నారు. వజ్రాసనం, శశాంకాసనం, చక్రాసనం, పశ్చిమోత్తాసనం, పాదహస్తాసనం వంటి వాటిని అలవోకగా ప్రదర్శిస్తున్నారు. నిత్యం సూర్య నమస్కారాలు చేస్తున్నారు. పశ్చిమోత్తాసనం జీర్ణక్రియకు ఎంతో ఉపయోగపడుతుంది. అరుగుదలకు బ్రహ్మాండంగా ఉండి ఆకలి వేస్తుంది. తాడాసనం వల్ల జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. శరీరంలో ఉన్న అన్ని నాడీ వ్యవస్థ 74,000 నాడులు ఉన్నాయి. ఆ నాడులన్నింటినీ కూడా శుద్ధి చేయబడుతుంది. అన్ని స్కూళ్ళల్లో యోగా కార్యక్రమాలు కంపల్సరీ చేసి చేయటం ద్వారా మంచి రిజల్ట్స్ సాధిస్తామని మా నమ్మకం. మా మండలంలో ఉండే ప్రతి హై స్కూల్లో కూడా ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కనీసం వారానికి 3 రోజులు యోగా కార్యక్రమాలు, మిగిలిన రోజుల్లో డ్రిల్లు మరియు సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ చేపిస్తున్నారు. కేవలం యోగాసనాలే కాదు, ఆటల్లోనూ వేలూరు పాఠశాల ముందుంటోంది. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఈ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు.